రోజులు కూడా ఏం చెప్పాలి, ఎలక్షన్లు కూడా జరిగినాయి, వాటి గురించి ఆలోచించడం జరుగుతుంది. అనేక సంఘటనలు కూడా జరుగుతున్నాయి, వాటి గురించి ఆలోచించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో వెళ్దామని కాంగ్రెస్ పార్టీకి మెయిల్ చేసాం కమ్యూనికేషను, కానీ అక్కడ ఎలక్షన్ బిజీలో అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ ఆ రోజు వెళ్ళలేదు. అది ఒక పొరపాటు జరిగిపోయింది. విజయ్ గారితో కమ్యూనికేట్ చేస్తున్నాము ఎలక్షన్ల గురించి, వాళ్ళ గురించి కూడా త్వరలో వాళ్ళది ఎలక్షన్ ప్రచారానికి కూడా ఏదైనా పర్మిషన్ కూడా ఇస్తే తమిళనాడులో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఒక స్పెషల్ ప్లాన్ వాళ్ళ కోసం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ విధమైన ప్లాన్ చేస్తున్నాం. చెప్పండి. తెలుసండి. మరి విజయ్ దేవరకొండ రష్మి గారు పెళ్లి చేసుకోబోతున్నారు. మరి వీళ్ళు ఏంది అంత సిగ్గుపడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. విజయ్ దేవరకొండ రష్మి గారు వేరే రాష్ట్రంలో పోయి వాళ్ళేదో ఓయో రూమ్కి వెళ్ళినట్టు సిగ్గుపడతారేంటి? బహిరంగంగా చెప్పొచ్చు కదా, పెళ్లి చేసుకొని చెప్పండి అయ్యా, అందులో సిగ్గుపడాల్సిన విషయం ఏంటి? ఆయన సిగ్గుపడతాడు, మరి రష్మిక సిగ్గుపడుతుంది, మా మధ్య ఏమీ లేదంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య పెళ్లిని మటుకు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే రష్మిక గారి బ్యాక్గ్రౌండ్ చాలా డీప్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకు ఆమె కర్ణాటకలో ఒక ప్రత్యేకమైన తెగకు చెందిన వ్యక్తి. ఆమెకు అక్కడ విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కూడా కర్ణాటక రాష్ట్రంలో ఆమె చాలా వివాదాల్లో కూడా ఉంది. ఆమెకు సపోర్టుగా ఆమె కుల సంఘాలు ఉన్నాయి. రష్మిక గారికి సపోర్ట్గా కొన్ని కుల సంఘాలు ఉన్నాయి. అంత కష్టపడి రష్మిక గారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళంతా సపోర్ట్ చేసి ఆమెకు సపోర్ట్గా ఉన్నప్పుడు రష్మిక గారు ఇప్పుడు వాళ్ళందరినీ కాదని ఎక్కడో ఆంధ్ర హైదరాబాద్కి వెళ్ళేసేసి ఎవరినో చేసుకుంటారంటే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా. ఎక్కడైంది మీరు చూసారా? రింగు పెట్టడం, రింగు పెట్టించుకోవడం మీరు చూసారా? ఎక్కడ చూసినావు? రింగు పెట్టలేదు, పెట్టించుకోలేదు. నువ్వు చూసినావా? ఎవరు చూడలేదు. అది కేవలం టాక్ మాత్రమే, టాక్ అంతే. మీరు చూసారా ఫోటో? వాళ్ళు రింగు పెట్ట మీరు చూసారా? ఖచ్చితంగా కూడా కర్ణాటక నుంచి ఆమె ప్రత్యేకమైన ఒక తెగకు చెందిన వ్యక్తి. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా అటు వచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేసే అవకాశం ఉంది. అవునండి, ఆమె కోసం ఎంతో ఫ్యాన్స్ ఫైట్ చేశారు. అక్కడ ఆమె కుల అభిమానులు, ఇక్కడ కులం ఇది వేరే విషయం కాదు. ఆమె కులానికి చెందినటువంటి వాళ్ళు చాలామంది అక్కడ పెద్ద సంఘాలు ఉన్నాయి కర్ణాటకలో. వాళ్ళు ఇదివరకు ఆమె మీద కొంతమంది మినిస్టర్లు కామెంట్ చేస్తేనే ఊరుకోలేదు. అటువంటి అప్పుడు వాళ్ళ వ్యక్తి ఒకరు పైకి వస్తున్నప్పుడు ఆమె వేరే చోటుకి వెళ్ళిపోయి వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళందరూ వీపీసా? వాళ్ళందరూ ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఎవ్వరు ఊరుకునే క్వశ్చనే లేదు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా కూడా అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. కర్ణాటకలో ఉన్నారండి ఆవిడకి, రష్మికకి కర్ణాటకలో కొన్ని కుల సంఘాలు ఉన్నాయి. వాళ్ళకు చాలామంది, అఫ్కోర్స్ రష్మిక అంటే నాకు కూడా ఇష్టమే. బాగా డ్యాన్స్ చేస్తుంటుంది, ఆమె స్టెప్స్ కూడా బాగా చేస్తుంటుంది. రష్మికకు చాలామంది అభిమానులు ఉన్నారు కదా. రష్మిక గారికి అందులో వెనకడిగేసేది ఏం లేదు, తగ్గేదే లేదు. రష్మిక అంటే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదంటారు? వాళ్ళ కుల సంఘాలకు ఇష్టం లేదు. కర్ణాటకలో వాళ్ళ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు మీరు అందులో టైప్ చేసి చూడండి, రష్మిక గారి గురించి ఆ బయోగ్రఫీ వస్తుంది. వాళ్ళు ఎవరు కూడా ఆమె పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళని చేసుకోవాలి కానీ వాళ్ళ కులం నుంచి బయటకు వచ్చి వేరే కులం అని చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. లవ్లో కులాలు ఎందుకు తీసుకొస్తున్నారండి? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక కులం వ్యక్తి పైకి వచ్చాడు, 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకుందాం. మన కుల సంఘాలు, ఆ కుల సంఘం ఆయన సన్మానం చేస్తాయి చేయవా? ఎందుకు చేస్తాయి? ఒక వ్యక్తికి ఒక ఐఏఎస్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ కుల సంఘాలు సన్మానం చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? మరి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా ఇండియాలో కుల వ్యవస్థ లేదు అని చెప్తే వాళ్ళు మీకు అబద్ధం చెప్పినట్టే. పైకి ఒకటి లోపల ఒకటి చెప్పొద్దు, ఏదున్నా పైకే చెప్పు, నిజాయితీగా చెప్పు, గాంధీ మార్గం అవలంబించు. సత్యమే పలకాలి, అసత్యం పలకద్దు. లేదా పలకలేనప్పుడు సైలెంట్గా ఉండాలి. ఖచ్చితంగా ఒప్పుకోరు.